సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు, పౌర హక్కుల అంశాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫారస్ చేస్తూ తీర్మానం చేసింది. సోషల్ మీడియా, బహిరంగ సభల్లో కొందరు వ్యక్తులు మతపరమైన, కులపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్న నేపథ్యంలో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక బిల్లును రూపొందించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి భారీ జరిమానాతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద జైలు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు, ఇంటర్నెట్ వేదికగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక అధికారాలు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులతో పాటు కొందరు అధికార పార్టీ సభ్యులు కూడా కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోతే పోలీసులు దీన్ని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకునే ప్రమాదం ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ బిల్లును హడావిడిగా ఆమోదించడం కంటే సమగ్రంగా చర్చించడం మంచిదని భావించింది. ఈ మేరకు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట. అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం అందునట్టు చేయుట. కాబట్టి ఈ బిల్లుకు సంబంధించిన లక్ష్యాలను, ఆ ఉద్దేశాలను సాధించడానికి కొరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉద్రేకపూరితమైన, ప్రేరేపితమైనటువంటి అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి జీవితాలకు సంబంధించిన అంశాలతో ముడిపడినటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత చట్ట సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్యానికి మరి విలువలను కాపాడే విధంగా ఉండాలనే అంశంతో ప్రభుత్వం బిల్లు తెచ్చిందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్న అధ్యక్ష. పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తులు ఈరోజు మాట్లాడే భాష సోషల్ మీడియా ఏమంటారు అధ్యక్ష? దానివల్ల ఇతర మతస్థులు ఆవేదన ఎంతున్నారు. ఎవరు లేరా మాకు? ఎందుకు ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు ఈ రకంగా ఎందుకు అంటున్నారు? మాదొక కులానికి సంబంధించిన పార్టీ, మాదొక మతానికి సంబంధించిన పార్టీ ఎందుకు అంటున్నారు? 6 సార్లు ఎమ్మెల్యేని ఒకతను మాట్లాడతాడు, కులాలని తక్కువ చూసి మాట్లాడతాడు. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష? మీరు ఇంతసేపు మాట్లాడిన నాణానికి ఒకటే వైపు మాట్లాడారు అధ్యక్ష, కానీ దయచేసి రెండో వైపున కూడా చూడండి అధ్యక్ష. దీనివల్ల మంచి జరిగితే సంతోషం అధ్యక్ష, కానీ ఒక వర్గానికే సంతోషం జరిగితే ఎప్పుడు బాధిత వర్గం ఉంటుంది అధ్యక్ష. ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళేమో వ్యవస్థలను ప్రలోభ పెడుతున్నారు. ఈరోజు నేను ఎన్నోసారి పోలీసు అధికారులకు మాట్లాడుతున్నాను, దయచేసి గొడవలు కాకుండా చూడండి. ఈ హైదరాబాద్లో రోజు 10 కంప్లైంట్ అధ్యక్ష. మాకు మేమేమంటలేం, ఏమైనా కొట్టమంటలేం, మేమే కేసులు పెట్టమంటలేం. మమ్మల్ని కొట్టద్దు అంటున్నాం, మమ్మల్ని అవమానపరచద్దు అంటున్నాం, మా ధర్మాన్ని కించపరచద్దు అంటున్నాం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా చెప్తున్నా, దయచేసి మమ్మల్ని కూడా ప్రేమించండి. మేమేమంటలేం, మేము ఈ రాష్ట్రంలో పౌరులం, ఈ దేశంలో పౌరులం. ఒక విద్వేషం రెచ్చగొట్టద్దు ఉన్నతమైన స్థానాల్లో వారు. రెండోది వ్యవస్థ కూడా అధ్యక్ష, అందరం కలిసి బతుకుదాం. ఈ ప్రసంగాల వల్ల ఎక్కువ బలవుతున్నది మేము అధ్యక్ష. నా మీద ఈ 2 సంవత్సరాల నుంచి అంత ట్రోలింగ్ అయిందా? ఇంకెవరి మీద కాలేదు అధ్యక్ష. నేనేం తప్పు చేయలేదు అధ్యక్ష. నిన్న ధర్మం వైపు నిలబడ్డా. ఇతర మతస్థులను నిన్నడేమనలేదు అధ్యక్ష.
నా దేవుణ్ణి ఏమన్నా బాధనే, నేనేమన్నా బాధనే. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, ప్రభుత్వానికి కక్షపూరిత చర్యలు లేకుండా అన్ని మతాలను సమానంగా చూడండి. మళ్ళీ ఇదొక సాకు పెట్టుకొని ఏదో ఒక రకంగా ఇబ్బంది కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టే విధానాలు చూడకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళని కూడా జర జాగ్రత్తగా. ఇప్పటికే సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఎంత మంచో అంతకు మించిన చెడు వేలో ఇది ముందుకెళ్తుంది. దీన్ని అరికట్టాలి అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఇది ఉంటే ఇట్లాంటి చట్టం తేయడం అన్నది చాలా అవసరము. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీలని కూడా లాగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఇది చాలా హ్యూమిలియేటింగ్ ఉంటుంది రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు చట్టాన్ని కఠినం చేసినామని అంటున్నారు, కానీ దాని ద్వారా ఒక్క ప్రాణం పోయినా కానీ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక పక్కన పెట్టి ఆ ప్రాణాన్ని తీసుకురావాలన్నా కానీ తీసుకురాలేని పరిస్థితి. అట్లాంటి వాటి కోసం ఇట్లాంటి చట్టం ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా అదే కాదు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా ఎంత అంటే ఇప్పుడు నిజాలు చెప్పిన దానికన్నా కూడా ఎంటర్టైనింగ్ అనో లేకపోతే మంచి కన్నా కూడా చెడు తొందరగా వ్యాపిస్తుంది. ఇవాళ రేపు మన నిజాలు వాకిటి దాటక ముందే అబద్ధాలు ప్రపంచాన్ని జుట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా అందరం చూస్తున్నాము. ఇంతకుముందు వాళ్ళు అన్నమాట వాస్తవమే కావచ్చు, ఎందుకంటే మేము కూడా అప్పుడు ఎలక్షన్స్లో తిరిగిన సమయంలో ఏమైనా మాట్లాడితే చాలు మమ్మల్ని లోపలేసేస్తున్నారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు నేను పదే పదే ప్రజాప్రభుత్వం అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు చూడొచ్చు ఒక్కొక్క పొలిటీషియన్స్ మీద ఎన్ని పెడుతున్నా కానీ ఎవరు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేము. ఎందుకంటే సహనంతో చూస్తున్నాము. కానీ ఎవరైనా కానీ మనుషులే, ఎవరికైనా ఒకసారి మనసు నొచ్చుకుంటుంది. ఎదుటి వాళ్ళు స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వాస్తవాలు ఉన్నప్పుడు మాట్లాడొచ్చు, ఏదైనా కానీ చెప్పొచ్చు. కానీ ఎటువంటి వాస్తవం లేకుండా ఏది లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్ని అబద్ధాలు చెప్పొచ్చు, అబద్ధాలనే వాస్తవాలుగా చూపించచ్చు, నలుపు రంగును చూపించి తెలుపు 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 అని అన్ని మభ్యపెట్టచ్చు అన్న తిరుగుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. మొన్ననే మనం చూసినాము, అసెంబ్లీలో కూడా చూసినాము, అంటే ఎటు దారి తీస్తున్నాయి ఇవన్నీ కూడా అని. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ మరి దీన్ని సెలెక్ట్ కమిటీకి కూడా పంపించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఈ బిల్లు ఉద్దేశం సమాజంలో సామరస్యం పెంచడానికి కాదు, సమాజంలో భయం పెంచడానికి, చట్టాల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల గొంతు నొక్కేయడానికి కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ద బిల్ ఈజ్ నాట్ ఎ షీల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ డెత్ వారెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వీ డిమాండ్ దిస్ బిల్ టు బి సెండ్ టు ద సెలక్షన్ కమిటీ అధ్యక్ష. సెలక్షన్ కమిటీకి మరి పంపాల్సిందిగా దీన్ని ఒకసారి లేదంటే రివ్యూ కమిటీని వేయండి, లేదంటే హౌస్ కమిటీని వేయండి, దీన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. The motion is moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026, Bill number of 2026, be referred to the Select Committee. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is referred to the Select Committee.